వెల్కమ్ టు వరల్డ్ కిచెన్ వావ్ ఏమి రుచి. ఇప్పటి వరకు మనం ఇటాలియన్ అండ్ అమెరికన్ ఫుడ్ తో అడ్వెంచర్స్ చేశాక ఇప్పుడు ఈ వారం మొత్తం మనం చైనీస్ కుజిన్ ని కలిసి నేర్చుకుందాం. మనకి చైనీస్ ఫుడ్ ఎంత ఇష్టం అంటే ప్రతి ఒక్క టౌన్ లో ప్రతి ఒక్క గల్లీలో పానీపూరి చాట్ బండిలతో పాటు మనకి చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ దొరుకుతాయి. అలాంటి ఫేమస్ చైనీస్ డిషెస్ ని ఈ రోజు మనం కలిసి ఈ కిచెన్ లో నేర్చుకుందాం. చైనీస్ ఫుడ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఫ్రైడ్ రైస్. జనరల్ గా సూపర్ మార్కెట్స్ లో రెడీమేడ్ మిక్స్చర్ తో కానీ లేకపోతే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ నుంచి పార్సల్ తెచ్చుకుని మరి ట్రై చేస్తాం కదా. ఈ రోజు ఒథెంటిక్ చైనీస్ స్టైల్లో ఇంట్లోనే ఈ వెరైటీస్ ని ట్రై చేద్దాం. ఇన్ఫాక్ట్ ఈ చైనీస్ ఫ్రైడ్ రైస్ తో కాంబినేషన్ గా మీకు క్రిస్పీ వెజిటబుల్ విత్ స్వీట్ అండ్ సార్ సాస్ అండ్ ఫైనలీ డ్రమ్స్ ఆఫ్ హెవెన్ ఈ రోజు మనం ఈ ఎపిసోడ్ లో నేర్చుకుందాం. ఈ చైనీస్ ఫ్రైడ్ రైస్ లో ఫస్ట్ కావాల్సింది రైస్. ఆ రైస్ నేను ఆల్రెడీ కుక్ చేసుకుని పెట్టుకున్నాను. సో ఈ రైస్ ని కొంచెం మనం తయారు చేసుకునే రైస్ జనరల్ గా మనం తినే రైస్ కంటే కొంచెం డిఫరెంట్ గా కుక్ చేసుకోవాలి. దీంట్లో కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకుని నేను కుక్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేయడం వల్ల అది కొంచెం సపరేట్ గా వస్తుంది. మనం ఇక్కడ పులిహోర తయారు చేసుకునేటప్పుడు అన్నం వండేసుకున్న తర్వాత ప్లేట్లు దాన్ని స్ప్రెడ్ చేస్తాం కదా కొంచెం చల్లారడానికి, అలా యాడ్ చేస్తే పొడి పొడిగా వస్తుందని దీన్ని కూడా అలాగే చేసుకోవాలన్నమాట. సేమ్ ప్రొసీజర్, కానీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుంటే అది ఇంకా బ్యూటిఫుల్ గా సపరేట్ అవుతుంది. దీన్ని అలా ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేసుకుని సాల్ట్ యాడ్ చేసుకుని కుక్ చేసుకున్న తర్వాత ఆ అన్నాన్ని నేను సపరేట్ గా గాలికి కొంచెం ఓపెన్ చేసుకుని దాని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు నేను చేసే ఈ చైనీస్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ లో నేను డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్నాను. ఎందుకంటే చైనీస్ కుకింగ్ లో అన్ని ఫాస్ట్ గా యాడ్ చేసుకోవడమే. సో ఒక్కసారి వీటిని అన్నింటిని కట్ చేసుకుని రెడీ చేసుకుంటే మీరు యాడ్ చేసేసుకోవడమే, దాంట్లో కావాల్సిన సీజనింగ్ యాడ్ చేసేసుకుంటే ఫాస్ట్ గా ఈ కుకింగ్ స్టైల్ కి ప్రాపర్ వేలో మనం రెడీ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ నేను ఇక్కడ ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ ని నేను ఒకటి తర్వాత ఒకటి యాడ్ చేసుకుని దాని తర్వాత రైస్ యాడ్ చేసుకుని మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను ఇక్కడ ఈ చైనీస్ వాక్ ని యూజ్ చేస్తున్నాను. ఇలాంటి పెద్ద బాండిలో మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకుంటే మనం టాస్ చేసుకునేటప్పుడు అది ముద్దగా కాకుండా సపరేట్ గా పొడి పొడిగా వస్తుంది. దాన్ని ఈజీగా మనం టాస్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ నేను ప్యాన్ పెట్టుకుంటాను. జనరల్ గా చైనీస్ స్టైల్ ఆఫ్ కుకింగ్ లో వీళ్ళు నువ్వుల నూనె అంటే సెసమీ ఆయిల్ ని యూజ్ చేస్తారు. దాంతో ఆ సెసమీ ఆయిల్ కి ఆ నువ్వుల నూనెకి కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. ఆ ఫ్లేవర్ కూడా ఈ చైనీస్ కుకింగ్ కి చాలా ప్రాపర్ గా కాంబినేషన్ అవుతుంది అనమాట. కానీ నేను ఇక్కడ ఎనీ కైండ్ ఆఫ్ ఆయిల్, మీరు కూడా ఎటువంటి ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నేను కూడా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను కొంచెం హెల్దీ వర్షన్ కోసం. సో ఆయిల్ కొంచెం హీట్ అయిపోయింది. దాంట్లో ఫైన్ గా చాప్ చేసుకున్న చాలా చిన్నగా చాప్ చేసుకున్న ఈ గార్లిక్, ఈ వెల్లుల్లిపాయని నేను యాడ్ చేసుకుంటాను. అండ్ కొంచెం అల్లం. మనం అనుకున్నాం కదా మన ఇండియన్ స్టైల్ ఆఫ్ కుకింగ్ కి ఈ చైనీస్ ఫుడ్ కొంచెం దగ్గరగా ఉంటుంది. మనం కూడా ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ యాడ్ చేస్తాం కదా, ఇది కూడా సిమిలర్ ప్రాసెసే. కొంచెం వెల్లుల్లిపాయలు. సో దీన్ని మనం ప్రాపర్గా స్వెట్ చేద్దాం. నెక్స్ట్ ఫైన్ గా చాప్ చేసుకున్న ఉల్లిపాయలని దీన్ని కూడా నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడి వరకు మనం ఎప్పుడు రెగ్యులర్ గా చేసుకునే ప్రాసెసే. అల్లం వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసుకుంటాం కానీ అందులో వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకుంటాం కదా, ఇది కూడా అదే సేమ్ మెథడ్ లో నేను ఇక్కడ కానీ ఫైన్ గా చాప్ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయలు అండ్ ఉల్లిపాయలు యాడ్ చేసుకున్నాను. సో ఇది ఫుల్ గా కుక్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఇన్ఫాక్ట్ చైనీస్ స్టైల్ కుకింగ్ లో మనం తినే ప్రతి ఒక్క వెజిటబుల్ కొంచెం పచ్చిగా ఉంటుంది అనమాట. ఇంకా ఆ ఫ్రెష్నెస్ ని టేస్ట్ చేయొచ్చు. అలా ఈ ఫుడ్ చాలా డిఫరెంట్, ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుజిన్స్ కి. సో దీన్ని కూడా నేను ఆల్మోస్ట్ అలా పచ్చి వాసన పోయేంత వరకే కుక్ చేసుకున్నాను. తర్వాత దీంట్లో మనం యాడ్ చేసుకునే వెజిటబుల్స్ అన్నిట్లో కొంచెం హార్డ్ టెక్స్చర్ ఉన్న ఈ క్యారెట్, దాన్ని కూడా నేను ఫైన్ గా కట్ చేసుకున్నాను. ఈ క్యారెట్ ని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం బీన్స్ యాడ్ చేస్తాను. చాలా హెల్దీ వర్షన్ అని చెప్పొచ్చు. జనరల్ గా మనం రైస్ తింటూ ఉంటే ఉట్టి మనం యాడ్ చేసుకున్న కర్రీస్ లోనే ఆ వెజిటబుల్స్ కానీ ఆ కావాల్సిన విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్స్ కానీ అన్ని ఉంటాయి కదా. కావాల్సిన బలం అంతా వెజిటబుల్స్ లోనే ఉంటుంది, రైస్ లో ఏముండదు. కానీ ఇక్కడ మనం చేసుకున్న ఈ మిక్స్చర్ తోటి మనకు కావాల్సిన వైటమిన్స్ అండ్ కావాల్సిన హెల్త్ అంతా మనం ఈ రైస్ లోనే మిక్స్ చేసుకుంటున్నాం. దాంతో పాటు ఎక్స్ట్రా వెజిటబుల్స్ కూడా తింటున్నాం. సో ఐ థింక్ ఇట్ విల్ బి అ వెరీ కంప్లీట్ హెల్దీ మీల్ అనమాట. నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం క్యాబేజ్ యాడ్ చేస్తున్నాను. దీంట్లో చాలా వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి
తొందరగా కుక్ అయిపోతుంది. హీట్కి ఎక్స్పోజ్ అయిన వెంటనే, హీట్కి తగిలిన వెంటనే ఆ వాటర్ రిలీజ్ అవ్వడం మొదలవుతుంది అనమాట. సో వెంటనే దీని తర్వాత సీజనింగ్ యాడ్ చేసేసుకోవాలి. బ్యూటిఫుల్. ఇంకొకసారి టాస్ చేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో మనం సీజనింగ్ యాడ్ చేసుకోవాలి. సీజనింగ్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది సాల్ట్. కొంచెం సాల్ట్ ఇస్ డన్. నెక్స్ట్ నా ఫేవరెట్ పెప్పర్ అయిపోయింది. ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకున్న పెప్పర్. జనరల్గా సాల్ట్ అండ్ పెప్పర్ కొంచెం తగ్గించుకుందాం. సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నాగా, కానీ నేను ఇక్కడ వైట్ పెప్పర్ కూడా యాడ్ చేస్తున్నాను. 2 పెప్పరే కదా, ఏంటి డిఫరెంట్ అంటే దాంట్లో టేస్ట్ కొంచెం డిఫరెంట్. ఈ బ్లాక్ పెప్పర్ కొంచెం ఘాట్ ఎక్కువ ఉంటుంది, ఈ వైట్ పెప్పర్కి టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు కూడా ఇది కంపల్సరీ తెచ్చుకుని ట్రై చేయండి. మీరే అంటారు పెప్పర్ అండ్ పేరు సేమ్ ఉన్నా టేస్ట్ కొంచెం డిఫరెంట్ అని. సో నేను ఇప్పుడు కొంచెం వైట్ పెప్పర్ యాడ్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను నెక్స్ట్ యాడ్ చేసుకునేది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సాల్ట్ అండి. ఇక్కడ ఈ మెథడ్ని చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 2 రకాల పెప్పర్, 2 రకాల సాల్ట్. ఈ సాల్ట్ని చైనీస్ సాల్ట్ అంటారు. మనం దాన్ని ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే అజినోమోటో. ఈ అజినోమోటోని మనం సాల్ట్ యాడ్ చేసుకున్నంత ఫ్రీక్వెంట్గా యాడ్ చేసుకోవద్దు. ఇది కెమికల్ వే ఆఫ్ మేకింగ్. దీనికి కొంచెం టేస్ట్ కోసం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ చైనీస్ ట్విస్ట్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని నేను కొంచెం యాడ్ చేసుకుంటాను చాలు. అప్పుడప్పుడు ఇలా అజినోమోటో యాడ్ చేసుకుని తింటే ఇట్స్ ఓకే. సో నాకు కావాల్సిన ఈ వెజిటబుల్ మిక్స్చర్ అయిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో ఫైనల్గా రైస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆల్రెడీ దీంట్లో మనం ఆయిల్ యాడ్ చేసుకున్నాం కాబట్టి అది సపరేట్గా ఉంది కాబట్టి మనకి ఇది ఈజీగా మిక్స్ అయిపోతుంది అనమాట. దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం. మనం యాడ్ చేసుకున్న వెజిటబుల్స్ మిక్స్చర్ ఒకసారి కుక్ అయిన వెంటనే అన్నీ ఒకసారి కలిసిపోయాయి. కానీ రైస్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక్కొక్క వెజిటబుల్ కలర్, ఒక్కొక్క వెజిటబుల్ బ్యూటీ కనిపిస్తుంది ఇందులో. సో ఇది మిక్స్ అయిపోయింది. ఓకే, సరే దీన్ని మనం టాస్ చేసుకుందాం. రెడీ. ఇంట్లో ఫైనలీ మనం కొంచెం సోయా సాస్ అండ్ కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుంటే ఈ డిష్ డన్. సో ఫస్ట్ నేను కొంచెం వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. డన్. కొంచెం సోయా సాస్, చాలా కొంచెం సరిపోతుంది, ఒక ½ కప్ అనుకోండి. ఈ సోయా సాస్ యాడ్ చేసుకున్న వెంటనే ఆ కలర్ వస్తుంది, కొంచెం ఆ సాల్ట్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. సో దట్ విల్ బి అ పర్ఫెక్ట్ కాంబినేషన్. సో ఎప్పుడైనా మనం సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం తర్వాత యాడ్ చేసుకునే సాసెస్లో కూడా కొంచెం ఆ సాల్టీ టేస్ట్ ఉంటుంది. ఇక్కడ సాల్ట్ ఎక్కువైపోతే ఆ సాసెస్లో ఉన్న సాల్ట్ వల్ల మొత్తం డిషే సాల్టీ అయిపోతుంది. అలా కాకుండా మనం కొంచెంగా చూసుకుంటూ నెక్స్ట్ యాడ్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ చూసుకుంటూ మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి దీన్ని టాస్ చేసుకుందాం. డన్. నై బ్యూటిఫుల్. ఆఫ్ చేసేసుకున్నాం. పర్ఫెక్ట్ చైనీస్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఒకసారి దీన్ని ప్లేట్ చేసి మీకు చూపిస్తాను. ఐ టేస్ట్ అండ్ టెల్ యూ హౌ బ్యూటిఫుల్ ఇట్ ఇస్. జనరల్గా మీకు చాలా లాంగ్ డిస్క్రిప్షన్ ఇస్తాను కదా, ఎటువంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాం, సాసెస్ యాడ్ చేసుకున్నాం, రైస్ యాడ్ చేసుకున్నాం అని. కానీ ఈసారి నేను ఫస్ట్ టేస్ట్ చేసుకుంటాను. చేసుకున్న తర్వాత మీకు చెప్తాను. వెరీ టెంప్టింగ్. ఇన్ఫాక్ట్ బయట తినే ఫాస్ట్ ఫుడ్ చైనీస్ ఫ్రైడ్ రైస్ కంటే మనది చాలా డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే దీంట్లో ఎక్స్ట్రా స్పైసెస్ వేసుకుని వెజిటబుల్స్ని ఎక్కువగా కుక్ చేయకుండా కొంచెం హెల్దీ వర్షన్లో మనం తయారు చేసుకున్నాం కదా. టేస్ట్ వెరీ గుడ్. ఇది తిన్న తర్వాత బయటికి మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కనిపించినా అరే మన ఇంట్లోనే దీనికంటే బాగా చేసుకోవచ్చు అని అనుకోవచ్చు. దీనికి ప్రాపర్ కాంబినేషన్ క్రిస్పీ వెజిటబుల్ విత్ స్వీట్ అండ్ సార్ సాస్. ఇది ఇలాగే తినేయాలని ఉంది, కానీ దాంతోపాటు ఇది ఇంకా బాగుంటుంది. నేను అది కూడా మీకు నెక్స్ట్ చేయడం చూపించేస్తాను. దీనికి మాత్రం ఇది ఒక్కటిగానే వావ్ ఏమి రుచి అనాల్సిందే. సో ఇప్పుడే మనం చైనీస్ స్టైల్ వెజ్ ఫ్రైడ్ రైస్ టేస్ట్ చేసాం కదా. ఇట్ టేస్ట్ సో అమేజింగ్. దానికి పర్ఫెక్ట్ కాంబినేషన్ గా మీకు క్రిస్పీ వెజిటబుల్ విత్ స్వీట్ అండ్ సార్ సాస్. స్వీట్ అంటే కొంచెం తీయగా, కొంచెం సార్గా, కొంచెం పులుపుగా ఉన్న ఈ బ్యూటిఫుల్ సాస్ చాలా తొందరగా చేసుకోవచ్చు. దానికి ఆల్రెడీ నేను వెజిటబుల్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. మీకు ఫాస్ట్గా ఈ ప్రొసీజర్ ఇప్పుడే చూపిస్తాను. సో
సో ఈ క్రిస్పీ వెజిటేబుల్కి ఆ క్రిస్పీనెస్ ఆ క్రంచినెస్ కోసం నేను ఆ వెజిటేబుల్ని ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకుంటాను. డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దాన్ని సాస్లో యాడ్ చేసుకుంటాను. కొంచెం ఫస్ట్ క్రంచీ పకోడీలా ఉంటుంది, తర్వాత సాస్ యాడ్ చేసుకున్న వెంటనే ఆ చైనీస్ ట్విస్ట్ వచ్చేస్తుంది అనమాట. దానికి ఫస్ట్ నేను ఆల్రెడీ ప్యాన్ రెడీ చేసుకుని దాంట్లో ఆయిల్ పోసుకున్నాను, దాన్ని హీట్ చేసుకున్నాను. డీప్ ఫ్రైకి నా ఆయిల్ హీట్ అయ్యేంత టైంలో నేను కావాల్సిన బ్యాటర్, కావాల్సిన పిండి వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని నేను ఆల్రెడీ బ్యాటర్ రెడీ చేసుకుంటాను. ఒక్కొక్క వెజిటబుల్గా దీంట్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. సో పెట్టేసుకుందాం. దాని బ్యాటర్ కూడా చాలా సింపుల్, ప్రపోర్షన్స్ కూడా చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నేను దీనికి ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా రిఫైన్డ్ ఫ్లవర్, నెక్స్ట్ 3 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లవర్, ఈక్వల్ క్వాంటిటీస్ ఆఫ్ కార్న్ఫ్లవర్ ఇంకా మైదా యాడ్ చేసుకుందాం. దీనికి జనరల్గా మనం వాటర్ యాడ్ చేసుకుని పిండిని లిక్విడ్గా తయారు చేసుకుంటాం కదా, కానీ నేను ఇక్కడ ఆ సాఫ్ట్ ఫ్లఫీ టెక్స్చర్ కోసం నేను ఎగ్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను హోల్ ఎగ్ని యూజ్ చేస్తున్నాను, దీన్ని సపరేట్ ఏం చేయట్లేదు, ఎగ్ వైట్ ఎగ్ యోక్స్ అని డైరెక్ట్గా దీన్ని యాడ్ చేసుకుని దీంతో మిక్స్ చేసుకున్నాం. సో కంప్లీట్ ఎగ్, దీంట్లో కొంచెం పెప్పర్ అండ్ కొంచెం సాల్ట్. ఓకే, దీన్ని ప్రాపర్గా మనం విస్క్ తోటే విస్క్ చేసుకుందాం. సో ఇది పర్ఫెక్ట్. ఇంత సింపుల్గా మనం ఈ వెజిటబుల్స్కి మిక్స్చర్ చేసేసుకోవచ్చు. నా ఆయిల్ కూడా ఆల్మోస్ట్ ఆల్ హీట్ అయిపోయింది. నేను ఇక్కడ యూస్ చేసే డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెజిటబుల్స్ మీకు ఇప్పుడు చూపిస్తాను. కొంచెం రెడ్ కలర్ క్యాప్సికమ్ అండ్ yellow కలర్ క్యాప్సికమ్, ఆ కలర్ యాడ్ చేయడానికి నేను ఈ క్యాప్సికమ్ని కొంచెం పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను. దీన్ని ఫస్ట్ ఇలా యాడ్ చేసుకుంటాను. నేను కొంచెం హార్డ్గా ఉండే వెజిటబుల్స్ని యాడ్ చేసుకున్నా. కొంచెం క్యారెట్ యాడ్ చేసుకుంటా. కాలీఫ్లవర్ కూడా ఇలా దీన్ని మళ్ళీ సపరేట్గా ఒక 1 బాయిల్, ఒక 1 కుక్ అయ్యేంత వరకు చేసుకోవాల్సిన అవసరం లేదు. దీన్ని జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. దాన్ని కూడా కట్ చేసుకున్నాం. దిస్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ డన్. అండ్ కొంచెం మష్రూమ్స్ కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకుని మష్రూమ్స్ని కూడా, yellow పెప్పర్, కొంచెం క్యారెట్, కాలీఫ్లవర్, మష్రూమ్, ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇవన్నీ ప్రాపర్గా కోట్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవడమే. ఎగ్జాక్ట్లీ మనం పకోడీ బజ్జీ వేసుకుంటాం కదా, సేమ్ మెథడ్లో ఇట్లా మనం వేసేసుకోండి. దీనికి చాలా థిక్ కన్సిస్టెన్సీ అనమాట అండ్ చాలా ఎక్కువ టైం కూడా పట్టదు. దిస్ ఇస్ డన్. ఒకసారి మీకు చూపిస్తాను. కొంచెం మష్రూమ్, సో క్రిస్పీ వెజిటేబుల్ విత్ స్వీట్ అండ్ సార్ సాస్లో క్రిస్పీ వెజిటేబుల్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్వీట్ అండ్ సార్ పార్టే. దానికి కూడా ఇప్పుడు నేను వెంటనే సాస్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ కావాల్సింది ఆ సాస్. సాస్కి ఒక సాస్ ప్యాన్ని ఫస్ట్ నేను స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. ఈ సాస్ ప్యాన్ కొంచెం హీట్ అయ్యేంత వరకు దాన్ని హీట్ చేసి తర్వాత దీంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్, నెక్స్ట్ గార్లిక్, కొంచెం గార్లిక్ యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు నేను ఇక్కడ గార్లిక్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పటివరకు మనం ట్రై చేసిన ఈ డిఫరెంట్ 2 కుజిన్స్ ఉన్నాయి కదా, దాంట్లో మనం గార్లిక్ చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాం. ఈ పర్టిక్యులర్ డిష్లో మనం గార్లిక్ని కొంచెం పెద్దగా కట్ చేసుకున్నాం. మనం యూజ్ చేసే రెసిపీస్తో ప్రకారం మనం యూజ్ చేసే గార్లిక్ అంత చిన్న ఇంగ్రీడియంట్ అయినా దాంట్లో కూడా వేరియేషన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ నేను దీంట్లో కొంచెం జింజర్ యాడ్ చేసుకున్నాను. తర్వాత నా ఫేవరెట్ చిల్లీస్, దీన్ని స్లాంట్గా కట్ చేసుకుంటే ఇలాంటి బ్యూటిఫుల్ షేప్ వస్తుంది అనమాట. దీన్ని కూడా నేను ఇలా యాడ్ చేసుకుంటున్నాను. ఓకే, డన్. కొంచెం టాస్ చేసుకుందాం. సో నేను చిల్లీస్ ఇందులో ఆల్రెడీ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను దీంట్లో సాసెస్ యాడ్ చేసుకుంటాను. జనరల్గా అథెంటిక్ చైనీస్ స్టైల్లో వాళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా సాసెస్ తయారు చేసుకుంటారు, దాన్ని స్టోర్ చేసుకుంటారు. కానీ ఇక్కడ మనం ఆల్రెడీ సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ అయ్యే సాసెస్ని, బాటిల్ ఫామ్లో అవైలబుల్ అయ్యే సాసెస్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ నేను ఇందులో చిల్లీ సాస్ యాడ్ చేసుకుంటున్నాను. ఆహా, కొంచెం చైనీస్ కుజీన్ అంటే ఫస్ట్ గుర్తొచ్చే డార్క్ కలర్డ్ ఫుడ్ కదా, దాంట్లో కొంచెం ఈ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. ఓకే, అండ్ కొంచెం స్వీట్ చిల్లీ సాస్, దాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుందాం. డన్. సో దీంట్లో నేను ఫాస్ట్గా బర్న్ అవ్వకముందే కొంచెం స్టాక్ యాడ్ చేసుకుంటాను. ఓకే,
ఆహా, ఆ సెంట్ ఇది ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. స్మెల్స్ అమేజింగ్. సో నా ఈ సాస్ మిక్స్ చేసేసుకున్నాను. ఇంకా కొంచెం అసిటిక్ టేస్ట్, కొంచెం జింక్ కోసం నేను వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటాను. వెరీ లిటిల్ వెనిగర్. సో నా ఈ సాస్ ఇస్ ఆల్మోస్ట్ ఆల్ డన్. ఆహాహా, స్మెల్స్ అమేజింగ్. స్వీట్ అండ్ సాస్ అన్నాను కదా, స్వీట్ ఉండాలి కదా. స్వీట్ అంటే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది చక్కెర. ఆ చక్కెరనే దీంట్లో యాడ్ చేసుకుందాం. కొంచెం చక్కెర అండ్ సార్ అంటే కొంచెం ఆ పులుపుని నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసి. సో దిస్ ఇస్ డన్. పర్ఫెక్ట్. ఆహాహా, ఈ మిక్స్చర్ అయిపోయింది. నేను దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నాను. దీంట్లో కొంచెం ఆ ఫ్రెష్నెస్ కోసం నేను ఇందులో ఉల్లికోళ్ళని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను. పర్ఫెక్ట్. సో ఫైనలీ నా ఈ క్రిస్పీ వెజిటేబుల్ విత్ స్వీట్ అండ్ సార్ సాస్లో స్వీట్ అండ్ సార్ రెడీ అయిపోయింది. నా ఈ క్రిస్పీ వెజిటేబుల్ కోసం వెయిట్ చేస్తుంది. దాన్ని కూడా యాడ్ చేసేసుకున్నాను. మనం చేసుకున్న ఆ సాస్లో ఇంకా కొంచెం దాన్ని సోక్ చేసుకుని. ఆహా, ఆ పులుపు, ఆ సార్నెస్ తగులుతోంది. దాని తర్వాత కొంచెం ఒక 1 సెకండ్ తర్వాత ఆ స్వీట్నెస్. మనం వెజిటేబుల్ని కరెక్ట్గా కుక్ చేసుకున్నాం. దాన్ని కరెక్ట్ రా వెజిటేబుల్ని దాన్ని డీప్ ఫ్రై చేసుకున్నాం కాబట్టి బయట క్రిస్పీగా ఉంది, లోపల ఇంకా ఫ్రెష్నెస్ తగులుతోంది. ఈ సాస్ అంత కొంచెంగా యాడ్ చేసుకున్నా కూడా చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్డ్ సాస్. దిస్ ఇస్ పర్ఫెక్ట్. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు మనం చేసే ప్రతి ఒక్క డిష్ తోటి ఒక ఎంటైర్ మీల్ తయారు చేసుకోవచ్చు. మనం చేసుకున్న ఆ ఫ్రైడ్ రైస్తో, ఈ క్రిస్పీ వెజిటేబుల్ తోటి, తర్వాత చేసే ఆ డ్రమ్స్ ఆఫ్ హెవెన్ తో ఒక బ్యూటిఫుల్ డిష్నే, ఒక బ్యూటిఫుల్ మెన్యూనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీని సర్ప్రైజ్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు చూపించే డిష్ డ్రమ్స్ ఆఫ్ హెవెన్. అది మీకు వెంటనే చూపించేస్తాను. కలిసి అన్ని ట్రై చేసి అనాలి వావ్ ఏం రుచి అని. సో ఈ రోజు మొత్తం మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ చైనీస్ క్లాసిక్స్ ని ట్రై చేస్తున్నాం. ఇన్ఫాక్ట్ చాలా ఫేమస్ ఉన్న రెసిపీస్ ని ఈ రోజు మనం ట్రై చేస్తున్నాం. కానీ ఇంట్లో కొంచెం హెల్దీ ట్విస్ట్ తోటి, కొంచెం లవ్ తోటి. ఇక్కడ నేను ఫస్ట్ మీకు చూపించేది డ్రమ్స్ ఆఫ్ హెవెన్. ఇక్కడ నేను ఆల్రెడీ చికెన్ లెగ్ పీసెస్ తీసుకున్నాను అనమాట. ఇది స్కిన్ తోటి ఉన్న చికెన్ లెగ్ పీస్. దీన్ని ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకున్న తర్వాత ఒకసారి ఫ్రై చేసుకుని దీన్ని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఏంటి డబుల్ ఫ్రైయింగ్ అనుకుంటున్నారా? దాంతో ఒక సీక్రెట్ కూడా ఉంది, అది నేను మీకు తర్వాత చూపిస్తాను. సో నేను ఈ చికెన్ని ఫస్ట్ మ్యారినేట్ చేసుకుని కొంచెం సేపు పక్కన పెట్టుకుంటే ఆ ఫ్లేవర్స్ అంతా ఆ చికెన్లో ప్రాపర్గా సోక్ అవుతాయి అనమాట. ఆ సోక్ అయ్యేంత టైంలో నేను ఆయిల్ని హీట్ చేసుకుంటాను. సో ఇది మ్యారినేట్ అయిన వెంటనే దీంట్లో వేసేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. ఇట్స్ వెరీ ఈజీ. దీని మ్యారినేషన్ కోసం ఫస్ట్ నేను ఒక నైఫ్ తీసుకుని దీని మీద కట్స్ పెట్టుకుంటాను. ఈ కట్స్ ఎందుకు అంటే మనం వేసుకునే ఈ సాల్ట్, పెప్పర్, ఈ మ్యారినేషన్, ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, దాంట్లో సోక్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో దాంతో ఒక ప్రాపర్ ఫ్లేవర్ వస్తుంది అనమాట. దీంట్లో నేను ఫస్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాను. ఈ కట్స్లో వెళ్ళేటట్టుగా చూసుకుందాం. ఎందుకంటే దీన్ని బాగా మనం మసాజ్ ప్రొసీజర్ ఒకటి అనుకున్నాగా అలా మసాజ్ చేసుకుంటే ఈ స్కిన్ బయటకు వచ్చేస్తుంది. అలా కాకుండా దీన్ని లైట్ అండ్ టెండర్గా అలా మంచిగా రబ్ చేసుకోవడమే. సో ఆ రబ్ చేసుకునే టైంలో కొంచెం సాల్ట్ అండ్ పెప్పర్ లోపలికి వెళ్ళేటట్టుగా మనం వేసుకునే టైంలోనే చూసుకుందాం. డన్. ఇంకొక సైడ్ కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, పర్ఫెక్ట్. ఇంకో సైడ్ కూడా పెప్పర్ యాడ్ చేసుకుందాం. దీంట్లో ఆ స్మూత్ టెక్స్చర్ మనం వేసుకునే ఈ సాల్ట్ అండ్ పెప్పర్ ప్రాపర్గా స్టిక్ అవ్వడానికి కొంచెం ఆయిల్ యూజ్ చేసుకుందాం. దిస్ ఇస్ డన్. ఇప్పుడు దీన్ని చాలా వైలెంట్గా తిప్పేయకుండా దాన్ని లైట్గా ఈ ఆయిల్ అండ్ సాల్ట్ అండ్ పెప్పర్ లోపలికి వెళ్ళేటట్టుగా కొంచెం దీన్ని రబ్ చేసుకుందాం. సో నా ఈ మ్యారినేషన్ అయిపోయింది. దీన్ని నేను పక్కన పెట్టుకుంటాను.
సో ఈ మ్యారినేషన్ చేసుకున్న నా ఈ చికెన్ డ్రమ్స్ రెడీగా ఉన్నాయి, దాన్ని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ఇప్పుడు బ్యాటర్ చూసుకుందాం. బ్యాటర్ కూడా చాలా ఈజీయే. ఫస్ట్ నేను ఇందులో ఒక ఎగ్ని యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో నేను ఫస్ట్ ఎగ్ యాడ్ చేసుకున్నాను, తర్వాత నేను దీంట్లో కొంచెం కెచప్ యాడ్ చేసుకుంటాను. ఈ టమాటో కెచప్ ఆల్రెడీ మనం బ్రెడ్స్ మీద కానీ సాసెస్ మీద కానీ మనం నేర్చుకున్న పాస్తాస్ మీద కానీ నూడిల్స్ మీద కానీ యాడ్ చేసుకుంటాం కదా, ఇక్కడ నేను మ్యారినేషన్లో యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం కెచప్, సో కొంచెం సాస్, రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ దీంట్లో నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను, వెరీ లిటిల్ సాల్ట్, కొంచెం పెప్పర్, కొంచెం గార్లిక్. పర్ఫెక్ట్, గార్లిక్ ఇస్ డన్. తర్వాత ఆ కొంచెం ఎక్స్ట్రా జింక్ కోసం, ఆ పులుపు కోసం కొంచెం తొందరగా అయిపోయేటట్టుగా నేను లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటున్నాను. డన్. నేను ఫైనలీ కొంచెం లెమన్ యాడ్ చేసుకున్నా. లాస్ట్ స్టెప్ కొంచెం సోయా సాస్ యాడ్ చేసుకోవడం. ఆ సోయా సాస్ యాడ్ చేసుకుంటే కొంచెం ఆ ఎక్స్ట్రా ఫ్లేవరింగ్ వస్తుంది, ఆ చైనీస్ ట్విస్ట్ వస్తుంది అండ్ కొంచెం కలర్ కూడా వస్తుంది. చాలా కొంచెం. డన్, సరిపోతుంది. అండ్ దీన్ని మనం మిక్స్ చేసుకుందాం. సో దిస్ ఇస్ డన్. నేను ఒక 5-10 మినిట్స్ ముందర నేను మ్యారినేట్ చేసుకున్న ఈ డ్రమ్ స్టిక్స్, చికెన్ డ్రమ్ స్టిక్స్ ఏవైతే ఉన్నాయో అది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాం. ఓకే, దీన్ని ఫస్ట్ ఇలా కోట్ చేసుకోవడమే. నా ఆయిల్ కూడా హీట్ అయిపోతుంది. ఇది కోట్ అయ్యేంత లోపల నా ఆయిల్ ప్రాపర్ హాట్ ఫ్రైయింగ్ దానికి వచ్చేస్తుంది అనమాట. ఇది అయిపోయింది. సో ఇది ఇలా అయితే నేను చెప్పే డ్రమ్ స్టిక్స్ ఎలా ఉంటాయి, దీంట్లో కొంచెం కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవడమే. కోట్ అయ్యేటట్టు యాడ్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు దీన్ని ఇలా ప్రాపర్గా మిక్స్ చేసుకుని నాకు కావాలన్నట్టుగా దీన్ని కోట్ చేసుకున్నాను. దిస్ ఇస్ డన్. సో ఇలా నేను దీన్ని ప్రాపర్గా కోట్ చేసుకున్నాను. 2 పీసెస్ ఇలా యాడ్ చేసుకున్నాను. సో దీంట్లో నా ఎక్స్ట్రా ఫ్లేవర్ కూడా నా ఈ బ్యూటిఫుల్ డ్రమ్ స్టిక్స్ లోపలికి వెళ్ళిపోయేటట్టుగా దాన్ని మిక్స్ చేసుకొని, సో నా ఆయిల్ హీట్ అయిపోయింది. నేను ఇప్పుడు దీంట్లో నా డ్రమ్ స్టిక్ని యాడ్ చేసుకుంటాను. ఓకే, ఇంకోటి కూడా యాడ్ చేసుకుందాం. పర్ఫెక్ట్. మనం బేసిక్గా రెస్టారెంట్లో క్రిస్పీ క్రంచీగా ఉండే చికెన్ డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా, అది ఇలాగే చేస్తారనమాట. చాలా హై హీట్లో ఫస్ట్ దాన్ని ఆ క్రిస్పీ కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా, క్రిస్పీ టెక్స్చర్ వచ్చేటట్టుగా ఒకసారి కుక్ చేసుకుంటాము. తర్వాత దాన్ని ఒకసారి బయటికి తీసేసి కొంచెం సేపు ఆగిన తర్వాత చాలా తక్కువ హీట్లో దాన్ని మళ్ళీ ఫ్రై చేసుకుంటారు. ఆ రా టేస్ట్ ఉండకుండా బయట కూడా క్రిస్పీగా ఉంటుంది, లోపల కూడా చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది అనమాట. ఇది తీసేసుకున్నాను. నేను హీట్ని కొంచెం తక్కువ చేసుకున్నాను. దీన్ని మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకున్నాను. పర్ఫెక్ట్. దీన్ని ఒక 5 మినిట్స్ వరకు కుక్ చేసుకుంటే నా ఈ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. దీన్ని సర్వ్ చేసుకుని చూపిస్తాను. సో నా ఈ చికెన్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దీన్ని ఇలా తీసి ప్లేట్ చేసుకుందాం. చూసారుగా ఒక బ్యూటిఫుల్ చైనీస్ వెజ్ ఫ్రైడ్ రైస్, క్రిస్పీ వెజిటేబుల్ ఇన్ స్వీట్ అండ్ సార్ సాస్, అండ్ ఫైనల్ గా డ్రమ్స్ ఆఫ్ హెవెన్. వీటిని చిల్లీ వెనిగరెట్ అండ్ కీమ్చి ఆల్రెడీ చేసుకుని పెట్టేసుకున్నాను. తో సర్వ్ చేస్తే ఆహా, ఇట్ విల్ టేస్ట్ అమేజింగ్. ఇలాంటి డిఫరెంట్ డిషెస్ ని ఈ మొత్తం వీక్ మొత్తం మీకు చూపిస్తాను. డిఫరెంట్ టైప్ ఆఫ్ చైనీస్ ఫుడ్ ని కలిసి తిందాం. ఇన్ఫాక్ట్ ఈ రోజు నేను చేసిన వంటలతో నా మొత్తం కిచెన్ మొత్తం ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లాగా ఉంది. అండ్ మీరు కూడా ఇవన్నీ ట్రై చేయండి, మిమ్మల్ని సర్ప్రైజ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ని సర్ప్రైజ్ చేయండి, అండ్ కలిసి అందరం అందాం వావ్ ఏం రుచి అని. మీకు 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్రైస్ ని ఈరోజు చూపిస్తాను. 1 చిల్లీ చికెన్, 2 సింగపూర్ కాలీఫ్లవర్. చిన్న చిన్న టాఫీ చాక్లెట్స్ ఉంటాయి కదా, ఎగ్జాక్ట్లీ ఆ సెంట్ వస్తుంది అనమాట.